everyone, I am Ganesh from Royal Home Cinemas. I have a home theatre store in Visakhapatnam, Andhra Pradesh. We are also make mini home theatre systems anywhere in India, and we are authorized dealers in hi-fi home theatre systems. We deliver anywhere in India. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ రాయల్ హోమ్ సినిమాస్కి అందరికీ స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం జిడు Z30 Pro 8K మీడియా ప్లేయర్ని అన్బాక్సింగ్ చేయబోతున్నామండి. కంప్లీట్గా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే స్పెసిఫికేషన్స్ అన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా రీసెంట్గా మనం కంప్లీట్ చేసిన హోమ్ థియేటర్లో ఎక్విప్మెంట్ కోసం కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రీసెంట్గా మేము కడపలో ఒక హోమ్ థియేటర్ కంప్లీట్ చేయడం జరిగిందండి. దాంట్లో జిడు Z30 Pro 8K మీడియా ప్లేయర్ని కూడా ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటుగా ఉన్న ఎక్విప్మెంట్ని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. రీసెంట్గా మేము కడపలో ఒక హోమ్ థియేటర్ కంప్లీట్ చేసామండి. దాంట్లో మనం కంప్లీట్గా 9.2 ఛానల్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఏవీ రిసీవర్ గురించి మాట్లాడుకుంటే మరాన్ సినిమా 50 ఏవీ రిసీవర్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. స్పీకర్స్లో మేము మానిటర్ ఆడియో బ్రాంజ్ సిరీస్ స్పీకర్స్ యూజ్ చేసామండి కంప్లీట్గా. సో ఇందులో మనం 2 సబ్వూఫర్స్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది విత్ ఎక్స్టర్నల్ పవర్ యాంప్లిఫికేషన్. ప్లస్ మనం మీడియా ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే జిడు Z30 Pro మీడియా ప్లేయర్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఈ హోమ్ థియేటర్లో మనం మినీ డిఎస్పీతో క్యాలిబ్రేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే ఎలైట్ స్క్రీన్స్ నుంచి సినీ గ్రే 5D ఎడ్జ్లెస్ స్క్రీన్ యూజ్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా మీకు బెటర్ పిక్చర్ క్వాలిటీ ఉంటుందండి. కాంట్రాస్ట్ రేషియో అయితే మీకు చెప్పక్కర్లేదు. మీకు ఎంత కాంట్రాస్ట్ రేషియో ఉన్నా ఇక్కడ మీకు పిక్చర్లో మీకు క్లారిటీ అనేది కనబడుతుంది. చాలా మంది స్ట్రీమింగ్ డివైస్కి మీడియా ప్లేయర్కి తేడా తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారండి. యాక్చువల్గా స్ట్రీమింగ్ డివైజెస్ అంటే యాపిల్ టీవీ, ఫైర్ టీవీ, roku, గూగుల్ క్రోమ్కాస్ట్ ఇవన్నీ మనకి స్ట్రీమింగ్ డివైజెస్లోకి వస్తాయి. మీడియా ప్లేయర్కి వచ్చేసరికి ఆఫ్లైన్ కంటెంట్ మనం ప్లే చేసుకోవడానికి యూజ్ అయ్యేది మీడియా ప్లేయర్. సో పెద్ద పెద్ద థియేటర్స్ బిల్డ్ చేసుకోవడమే కాదు, దాంట్లో మనం కావాల్సిన అన్కంప్రెస్డ్ ఆడియో కూడా మనం ఎంజాయ్ చేయాలంటే మీడియా ప్లేయర్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిన ఎక్విప్మెంట్ అండి. సో ఎవరైనా హోమ్ థియేటర్ బిల్డ్ చేసుకున్నప్పుడు మీడియా ప్లేయర్ ఉందో లేదో మీకు హోమ్ థియేటర్లో చెక్ చేసుకోండి. జిడు Z30 Proలో మనకి AMLOGIC S928X ప్రాసెసర్ పెంటాకోర్ ప్రాసెసర్ ఇవ్వడం జరిగిందండి. సో 64-బిట్ ప్రాసెసర్. సో కంప్లీట్గా ఇందులో మనకి A76 + A55 మల్టీ ఫంక్షనల్ ప్రాసెసర్ ఇందులో ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా మనకి బటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. 100 GB ఫైల్ అయినా సరే మీకు బటర్ స్మూత్గా ప్లే చేస్తుందండి. ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో 6 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుందండి. సో కంప్లీట్గా మనకి HDMI 2.1 సపోర్ట్ కూడా ఉంది. ఇంటర్నల్గా మనం 16 TB హార్డ్ డ్రైవ్ వరకు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. Z9X 8K మీడియా ప్లేయర్ దీని ప్రీవియస్ మోడల్లో మనం సాటా కేబుల్ బయటికి పెట్టుకుని ఇన్స్టాల్ చేసుకుంటాం. కానీ ఇందులో మనం ఇంటర్నల్గా 16 TB హార్డ్ డ్రైవ్ 3.5 ఇంచ్ సైజ్ది మనం ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. సో కంపేర్ టు Z9X 8K ఇది కొంచెం బిల్డ్ క్వాలిటీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి. Z9X 8K కొంచెం చిన్నదిలా ఉంటుంది. కంపేర్ టు Z9X 8Kతో పోలిస్తే ఇది కొంచెం మనకి పెద్ద సైజులో ఉంటుందండి. జిడు Z30 Proని మీకు కంప్లీట్గా అన్బాక్స్ చేసి దాని స్పెసిఫికేషన్స్ అన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవేనండి జిడు Z30 Pro స్పెసిఫికేషన్స్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ర్యామ్, ప్రాసెసర్, హార్డ్ డ్రైవ్, ఇంటర్నల్ స్టోరేజ్ కంప్లీట్గా నేను ఇందులో మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఇదేనండి జిడు Z30 Pro 8K అల్ట్రా HD మీడియా ప్లేయర్. దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి బాక్స్లో ఏ యాక్సెసరీస్ వచ్చాయి అనేది కంప్లీట్గా మనం చూద్దామండి. బాక్స్లో మనకి యూజర్ మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో దాని మీద మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా హార్డ్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకోవాలి ఇవన్నీ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బ్యాటరీస్ అనేవి రిమోట్లో 3 బ్యాటరీస్ ఉంటాయండి. కంప్లీట్గా అడాప్టర్ కూడా మనకి పవర్ అడాప్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ రిమోట్ బ్యాక్ లైట్ రిమోట్ అండి. కంప్లీట్గా మీకు అన్ని జిడు మీడియా ప్లేయర్స్కి ఇదే రిమోట్ అండి ఆల్మోస్ట్. సో మీకు బ్యాక్ లైట్ సపోర్ట్ చేసే రిమోట్ ఇందులో వస్తుంది. HDMI కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. యాంటీనాస్ అండి, జిడు Z30 Proకి యాంటీనాస్ కూడా ఇవ్వడం జరిగింది. 3 యాంటీనాస్ ఉంటాయి కంప్లీట్గా.
ఇదేనండి జిడు Z30 Pro 8K అల్ట్రా హెచ్డి మీడియా ప్లేయర్. ఇదేనండి జిడు Z30 Pro. ఫ్రంట్ సైడ్ మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే జిడు అని మెన్షన్ చేశారు. డిస్ప్లే కూడా మనకి ఇవ్వడం జరిగింది. USB 2.0 2 పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. 8K అల్ట్రా హెచ్డి అని చెప్పి ఫ్రంట్న మెన్షన్ చేయడం జరిగింది. సో పైన 8K అల్ట్రా హెచ్డి, HDR10+, HDMI, DTS, డాల్బీ విజన్, డాల్బీ ఆడియో ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఏ ఫైల్ అయినా సరే మీకు ఎనీ ఫార్మాట్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఎనీ ఫార్మాట్ మీకు బటర్ స్మూత్గా ప్లే చేస్తుంది. 100 GB ఫైల్ అయినా సరే. ఇప్పుడు చూపిస్తున్న స్లాట్ కంప్లీట్గా ఇది హార్డ్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకోవడానికండి. 3.5 ఇంచ్ HDD సైజు హార్డ్ డిస్క్ని మనం ఇందులో కంప్లీట్గా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అప్ టు 16 TB వరకు ఈ స్లాట్ సపోర్ట్ చేస్తుందండి. మీడియా ప్లేయర్ బ్యాక్ సైడ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 3 యాంటీనాస్ ఇన్సర్ట్ చేసుకోవడానికి పోర్ట్స్ ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఆన్ ఆఫ్ స్విచ్, 12 volts అడాప్టర్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చండి కంప్లీట్గా. ప్లస్ ఆప్టికల్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కోయాక్సిల్, HDMI, గిగాబిట్ ల్యాన్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ USB పోర్ట్ ఇవ్వడం జరిగింది, USB 3.0. ప్లస్ RS-232 పోర్ట్ కూడా మనకి అందులో ఇవ్వడం జరిగిందండి. సో కంప్లీట్గా బ్యాక్ సైడ్ మీడియా ప్లేయర్ పోర్ట్స్ అన్నీ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. మీడియా ప్లేయర్లో మరోవైపు USB 3.0 పోర్ట్స్ ఇంకో 2 ఇవ్వడం జరిగిందండి. సో మీడియా ప్లేయర్ మొత్తానికి మీకు 5 USB పోర్ట్స్ ఇవ్వడం జరిగిందండి. USB పోర్ట్స్ 3.0 అయితే మీకు 3 పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. 2.0 అయితే 2 పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. జిడు Z30 Proకి ఈక్వల్ మోడల్ డ్యూన్ HD సోలో 8K అండి. సో ఈ మీడియా ప్లేయర్ కోసం నేను కంపేర్ చేశానండి ఆల్రెడీ ఒక వీడియోలో. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో కంప్లీట్గా ఆ వీడియో చూస్తే మీకు జిడు Z30 Proకి డ్యూన్ HD 8K సోలోకి ఉన్న తేడా మీకు తెలుస్తుందండి. ఇంత బడ్జెట్ పెట్టి మీడియా ప్లేయర్ కొనేసిన తర్వాత అన్కంప్రెస్డ్ ఫార్మాట్ సంగతి ఏంటని అడిగితే మా దగ్గర అన్కంప్రెస్డ్ ఫార్మాట్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. అన్ని ఫార్మాట్స్లో ఎవరికైనా కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. జిడు 8K మీడియా ప్లేయర్స్లో మనకి స్పెసిఫిక్గా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. అదేంటంటే AI సూపర్ ఇమేజ్ క్వాలిటీ అనే ఆప్షన్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఇందులో యాక్చువల్గా మనకి ప్రీవియస్ ఓల్డర్ కంటెంట్ 720 పిక్సెల్స్లో ఉంటే 1080లో కానీ దాన్ని 4K అప్స్కేలింగ్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఇవ్వడం జరిగిందండి. సో ఇన్పుట్ మీరు ఒకవేళ 720 పిక్సెల్స్ కానీ మీరు పెట్టి ప్లే చేస్తే అది మీకు 4K అప్స్కేల్ అయ్యి ఎన్హాన్స్ అయ్యి మీకు వీడియో ఇమేజ్ క్వాలిటీ అనేది వస్తుంది. దాన్ని సూపర్ AI ఇమేజ్ క్వాలిటీ కింద వీడు మెన్షన్ చేశారండి. అండ్ మేము మినీ హోమ్ థియేటర్స్ కూడా బిల్డ్ చేస్తామండి బేస్డ్ ఆన్ యువర్ రూమ్ డైమెన్షన్. మీ రూమ్ డైమెన్షన్ ప్రకారం హోమ్ థియేటర్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది ఎనీవేర్ ఇన్ ఇండియా. మేము ఆల్రెడీ అదర్ స్టేట్స్లో కూడా మేము ఆల్రెడీ వర్క్ చేయడం జరిగిందండి. సో కంప్లీట్గా మీకు ఇక్కడ మెన్షన్ చేసిన నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు హోమ్ థియేటర్ కోసం మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. చాలా వరకు మీకు హోమ్ థియేటర్స్ బిల్డ్ చేసుకునేటప్పుడు ఏవైనా మీకు హోమ్ థియేటర్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఆల్రెడీ ప్రీవియస్గా చేయించుకున్న వాళ్ళందరికీ సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. బేస్ మేనేజ్మెంట్లో కానీ మీడియా ప్లేయర్లో కానీ క్యాలిబ్రేషన్ సిస్టంలో కానీ ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము రెక్టిఫై చేస్తాం. సో మీ హోమ్ థియేటర్ అనేది కంప్లీట్గా మీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేలా మేము చేస్తాం. ప్రతి వీడియోలో నేను చెప్తుంటానండి డెమో ఎక్స్పీరియన్స్కి విజిట్ చేయమని. మా హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మా డెమో ద్వారానే మీకు తెలుస్తుంది. సో ఎవరైనా మీడియా ప్లేయర్స్ మీద డెమో ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా మా హోమ్ థియేటర్ స్టోర్ విజిట్ చేయండి. సో మీరు హోమ్ థియేటర్ స్టోర్ విజిట్ చేసినప్పుడు మీకు అన్ని రకాల ఫార్మాట్స్ చూపించడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియోలో ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే మీకు ఏదైనా డౌట్ మేము క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. స్టోర్ అడ్రస్ కోసం ఈ వీడియో బయట షేర్ చేస్తున్నానండి. డైమండ్ పార్క్ రోడ్ నుంచి సోనో విజన్ అండ్ శ్రీకన్య ఫార్చ్యూన్ క్రాస్ చేసిన తర్వాత వెంకటేశ్వర బార్ వస్తుంది. దాని ఆపోజిట్గా మా స్టోరు ఉంటుందండి. ఈ వీడియోని కంప్లీట్గా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.